అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాయి దాటింది. పవన్ ఏపీలో ఎన్డీఏ పాలన మొదలయ్యాక పంచాయతీ రాజ్ శాఖలో పలు మైలురాయిలు దాటామని డీవై సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తెలిపారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే మా 6 నెలల పాలనలో 3750 కిలోమీటర్లు వేశాం. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా ఎన్డీఏ హయాంలో 22,500 నెలకొల్పాం. పీవీటీజీ ఆవాసం కోసం వైసీపీ 91 కోట్లు వెచ్చిస్తే మా సర్కారు 6 నెలల్లోనే 750 కోట్లు ఖర్చు పెట్టింది అని వెల్లడించారు. గ్రీన్కో సభ్యులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ. కర్నూలు జిల్లా పిన్నాపురం పర్యటనలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్కో ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ దిగారు. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కార్ డ్రైవ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చీఫ్ ఆయనకు గ్రీన్కో కంపెనీ గురించి వివరించారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పిద్దాం సీఎం. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో జీవితాల్లో వెలుగులు తెచ్చి తెలుగు జాతిని నెంబర్ 1 చేసేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆవిష్కరించామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానం తీసుకొచ్చామని పేర్కొన్నారు. అందులో అందరూ భాగస్వాములని ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి టీజీకి ఉంది. సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నేతలు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ అన్నారు. మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చుకోవాలని పేర్కొన్నారు. ఏపీ, అమరావతితో మనం పోటీ పడొద్దు. ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి, ఆ దిశగా ముందుకు నడిపించే నాయకత్వం మనకుందని తెలిపారు. తనకు భేషజాలు లేవని, ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని చెప్పారు. సంక్రాంతి సవ్వడి విందాం మళ్ళీ మళ్ళీ. అన్ని తరాలకు చెరగని జ్ఞాపకం మిగిల్చే పండగ మన సంక్రాంతి. ఈ ఇంట సందడి చూడండి అంటూ స్వాగతం పలికే రంగురంగుల ముగ్గులు, పిల్లలు కేరింతలు, కొత్త అల్లుల సందడి, హరిదాసులు, ఆటల పోటీలతో నెలకొన్న కోలాహలాన్ని చూసి పల్లెలన్నీ మురిసిపోతాయి. సిరినవ్వుల సంక్రాంతికి పల్లెలన్నీ ముస్తాబవుతాయి. మరెందుకు ఆలస్యం, సంక్రాంతి కబుర్లు చెప్పేసుకుందాం రండి. బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజని, శాంతి కుటుంబ సభ్యులకు 25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికొకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది. యూత్ వికసిత భారత్ ఓనర్షిప్ తీసుకోవాలి. మోదీ వికసిత భారత్ ఓనర్షిప్ తీసుకోవాలని పీఎం మోదీ యువతను కోరారు. భారత యువశక్తి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందన్న విశ్వాసం నాకుంది. డేటాను పట్టించుకునే వాళ్ళు ఈ అసాధ్యం అనుకుంటున్నారు. ఇది అతిపెద్ద లక్ష్యమని నాకు తెలుసు, కానీ అసాధ్యం కాదు. యువత అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొంటుందని స్వామి వివేకానంద నమ్మేవారు. ఆయన మిమ్మల్ని విశ్వసించినట్టే నేను ఆయన నమ్ముతా, అందుకే మీపై నాకంత నమ్మకం అన్నారు. హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం. హరీష్ రావు ఐఎన్సీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రజలు 6 గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు సీఎం రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, కూలీలు అన్ని రకాల వడ్లను, బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్జీ గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు కేటీఆర్. సంక్రాంతి తర్వాత మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఓవైపు హైదరాబాద్లో జరిగే సంవిధాన్ బచావో, రాజ్యాంగాన్ని కాపాడండి ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని అనుకుంటున్నారు. మరోవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు. రాహుల్జీ మీరు గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారని సెటరికల్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మంత్రుల ఆగ్రహం.
కేఎన్ఆర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్తో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, ఐఎన్సీ నేతలు ఖండించారు. అధికారిక కార్యక్రమాల్లో ఇలా ప్రవర్తించడం సరికాదని, ఇలాంటి ప్రవర్తనను తాము ఎప్పుడు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ వల్ల గెలిచిన సంజయ్ అమ్ముడుపోయి పార్టీ మారాడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు. ఏపీ రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. బీసీలకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు 8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో 4 లక్షలు రాయితీ ఇస్తారు. ఈబీసీలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తుంది. ఇందులోని 50% రాయితీ ఇస్తుంది. ఎంపీడీఓ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి.